2018లో 88 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకొని భారీ ఆధిక్యంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2023లో కేవలం 39 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే పరిమితమైంది. సో, ఇందుకు గాను కారణాలేమిటి? ఎందుకిలా జరిగింది? మనం ఎందుకు ఓటమి పాలయ్యాము? అనే విషయాలపైన సరే బీఆర్ఎస్ పార్టీలో అంతర్భాషణం జరుగుతోంది. చర్చలు జరుగుతున్నాయి. రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తు. కానీ ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పాడంటే, బీఆర్ఎస్‌లో జూకుడు వ్యక్తులకు మాత్రమే, జూకుడు బ్యాచ్‌కే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అదే ఈ ఓటమికి, ఈ పరాజయానికి కారణమని ఆయన తేల్చి పారేశారు. మనం సాధారణంగా జనరల్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే, పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అని. అంటే బీఆర్ఎస్ ఓటమికి సంబంధించిన కారణాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ జూకుడు బ్యాచ్, భజన బృందాలకు బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందా అనే ప్రశ్నకు తక్కెలపల్లి రవీంద్రరావు గారే జవాబు చెప్పారు. అంటే ఆయన అంటే ఇప్పుడు నేనే చెప్పా, పిల్లి మెడలో ఆయన గంట కట్టేశాడు. ఇక బహుశా చాలామంది ఇటువంటి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళే. టు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కూడా. అటువంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సహజంగానే ఒక ప్రాధాన్యం ఉంటుంది. మరి అంతగా తోసిపుచ్చడానికి వీల్లేదు. ఆయన అసెంబ్లీలో శుక్రవారం నాడు కలిసిన కొంతమంది మీడియా మిత్రులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ రకమైన విషయాలు మాట్లాడాడు. ఆయన చెప్పిందేంటంటే, వాస్తవాలు తెలుసుకోవడానికి తమ పార్టీ హైకమాండ్ ఎప్పుడూ ఇష్టపడలేదు. కేవలం ఊహాగానాలు లేదా భ్రమలు, ఇవి ఏవైతే జనరల్‌గా ఒక ఇంప్రెషన్ ఉంటాయో వాటిపైనే పార్టీ హైకమాండ్ నమ్మకం పెట్టుకుంది. వాటినే ఆధారం చేసుకుంది తప్ప అసలు విషయాలేంటి, గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, క్షేత్రాలు ఏం జరుగుతోంది, ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత ఏమిటి, ఎందుకు వ్యతిరేకత వచ్చింది, వస్తోంది, ఆ వ్యతిరేకత ఎట్లా పెరుగుతోంది, ఎందుకు పెరుగుతోంది అనే దానికి సంబంధించి విషయాలు తెలుసుకోవడానికి, అసలు విషయాలేంటో తెలుసుకోవడానికి పార్టీ హైకమాండ్ ఎప్పుడూ సిద్ధంగా లేదు అనే విషయాన్ని కూడా ఆయన కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఏ మాట కామాటే తక్కెలపల్లి రవీంద్ర గారు చాలా ధైర్యంగా ఈ మాటలు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. పైగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గానికే సంబంధించిన తక్కెలపల్లి రవీంద్రరావు గారే ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇక మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు కానీ, ఇతరత్ర బాధ్యతలో ఉన్న వాళ్ళు కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా ఎట్లా మాట్లాడతారు, ఏ రకంగా ఈ ఓటమికి సంబంధించిన కారణాల గురించి వాళ్ళు ఏం చెప్తారనేది ఇంకా చాలా విషయాలు బహుశా ఇక రానున్న రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే అది క్లియర్ కట్‌గా తక్కెలపల్లి రవీంద్ర గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఓటమి తర్వాత రియలైజేషన్ సరైనది కాదు. ఓటమి తర్వాత ఎవరైనా ఎవరికైనా రియలైజేషన్ వస్తుంది. కానీ ఓటమి తర్వాత రియలైజేషన్ సరైనది కాదు. ఎవరైతే తొక్కుడు రాజకీయాలు నడిపారో, అంటే ఎవరైతే మిగతా వాళ్ళను అణిచివేయడానికి ప్రయత్నించారో అటువంటి వాళ్ళ కారణంగా పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే తొక్కుడు రాజకీయాలు అంటే అణిచివేత రాజకీయాలు. ఆయన అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. 2014లో, 2018లో కూడా ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను తమ పార్టీలోకి లాగేశారు. అంటే బీఆర్ఎస్‌లోకి తీసేసుకున్నారు. దానివల్ల ఏం జరిగిందంటే, అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు, అసలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కోసం పనిచేస్తున్న వాళ్ళు, తెలంగాణ వాదులు, ఇతరత్రా కూడా టీఆర్ఎస్ ప్రయోజనాల కోసమే కమిట్మెంట్‌తో పనిచేసిన వాళ్ళను అణిచివేయడానికి ఈ కొత్త బ్యాచెస్, అంటే ఏవైతే 2014, 18లో జాయిన్ అయ్యారో, ఇతర పార్టీ నుంచి వలస వచ్చారో వాళ్ళు గట్టిగా ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. పైగా ఇంకొక మాట కూడా అన్నాడు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి చాలా ముందుగానే డిసైడ్ అయిపోయింది.
ప్రజలు చాలా చాలా రోజుల ముందే దయాకర్రావును ఓడించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ సంగతి కూడా పార్టీ హైకమాండ్ వినడానికి సిద్ధంగా ఆ సమయంలో లేదని కూడా ఆయన తక్కెలపల్లి రవీంద్రరావు గారు కామెంట్ చేశారు. అంటే ఆయన చెప్పిన దాంట్లో పూర్తి వాస్తవం ఉన్నట్టుగానే నేనైతే ఆయన మాటలతో ఏకీభవిస్తున్నా. ఎందుకు ఏకీభవిస్తున్నానంటే, ఒకటి, తమ పార్టీకి ఆధిక్యం ఉన్నప్పటికీ, భారీ మెజారిటీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను లాగేయడం అన్నది అది అతి విశ్వాసంతో కూడుకున్న వ్యవహారం. అంటే మితిమీరిన విశ్వాసం అనండి, లేకుంటే తమకిక తిరుగులేదు అని రుజువు చేసుకోవడానికి, అట్లాగే ప్రత్యర్థులు అంటూ ఎవరు ఉండకుండా చేయడానికి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటుందనుకుందాం. సో, దాంట్లో 2 జట్లుంటాయి. ఇక్కడేంటంటే కేసీఆర్ చేసినంత పనంతా కూడా ఏంటంటే, ఒకే జట్టు ఉంటుంది. ఒకే జట్టు ఎట్లా ఆడుతుందో మనకు తెలియదు. అంటే కేసీఆర్‌కున్న మితిమీరిన విశ్వాసం ఏమిటంటే, కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. ఈ బ్రాండు పర్మనెంట్‌గా ఉంటుందని ఆయన అనుకుని ఉండొచ్చు. అటువంటి భ్రమ ఆహ్, ఆయనకొచ్చి ఉండొచ్చు. అటువంటి భ్రమలో ఆయన ఉండి ఉండొచ్చు. పైగా ఇప్పుడు తక్కెళ్ళపల్లి రవీంద్రరావు చెప్పినట్టుగా ఈ జోగుడు బ్యాచ్, అంటే ఈ భజన బృందం ఏదైతే ఉంటుందో, ఈ చిరుతలు వాయించే బృందం ఉంటుంది. ఆ బృందాలకే, అటువంటి బృందాలకే వీళ్ళు ఎక్కువగా, అంటే పార్టీ హైకమాండ్ ఎక్కువగా ఆదరించడం గానీ, లేకుంటే పదవులు కట్టబెట్టడం గానీ, లేదంటే ఇతరత్ర ప్రాధాన్యం ఇవ్వడం గానీ, ఇవన్నీ కూడా హైకమాండ్ చేస్తూ వచ్చిన కారణంగానే ఈ ఓటమికి ఆహ్, ఇవన్నీ కూడా ఓటమికి దారితీశాయన్నది తక్కెళ్ళపల్లి రవీంద్రరావు చెప్పిన కామెంట్స్ బట్టి మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆయన చెప్పిందేమిటి, ఓటమి తర్వాత రియలైజేషన్ కాదు. అసలు ఓడిపోకుండానే జాగ్రత్త వహించాల్సింది పోయి, మితిమీరిన విశ్వాసంతో మొత్తంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్న ఒక వాదనను అనండి, లేకుంటే ఒక అభిప్రాయాన్ని అనండి, మొత్తం మీదైతే ఆయన బయటకు తీసుకొచ్చాడు. తక్కెళ్ళపల్లితో ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది ఏ రకంగా ఇక ముందు మాట్లాడతారనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.